హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ పెన్షనర్స్‌కి ఇక పండగే జూలై నుండి చెల్లింపులు. మరి ఏంటనే పూర్తి వివరాలైతే వీడియోలో తెలుసుకుందాము. వీడియో ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూస్తే అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని ఇంతోటి పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా చూస్తున్న వారైతే తప్పకుండా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఏపీ పెన్షనర్లకు జూలై నుండి పెన్షన్ పండుగ, బకాయిల విడుదల, వేతన పెంపు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి లక్షలాది మంది ప్రభుత్వ పెన్షనర్లకు ప్రభుత్వం జూలై నెల నుండి ఒక భారీ ఊరటను అందించబోతోంది. వృద్ధాప్యంలో భరోసాగా నిలిచే పెన్షన్ మొత్తాన్ని పెంచడమే కాకుండా గతంలో నిలిచిపోయినటువంటి బకాయిలను విడుదల చేసేందుకు ప్రభుత్వం విప్లవాత్మక నిర్ణయం అయితే తీసుకుంది. ఏంటి అంటే కొత్త ఫిట్మెంట్‌తో భారీ ప్రయోజనం. నూతన వేతన సవరణ, పీఆర్సీ మరియు ఫిట్మెంట్ ఆధారంగా పెన్షనర్ల బేసిక్ పెన్షన్ గణనీయంగా పెరగనుంది. దీనివల్ల ప్రతి నెల చేతికొచ్చే నగదు పెరగడమే కాకుండా పెన్షనర్ల జీవన ప్రమాణాలు మెరుగుపడతాయి. ముఖ్యంగా అత్యంత వృద్ధులు, సీనియర్ సిటిజన్లకు ప్రాధాన్యతనిస్తూ ప్రభుత్వం ఈ ప్రతిపాదనలు సిద్ధం చేసింది. ఆర్థిక వెన్నుదన్ను, ఆసరా. ప్రస్తుతం ఆకాశాన్ని తాకుతున్న నిత్యావసర ధరలు, భారీగా పెరిగిన వైద్య ఖర్చుల దృష్ట్యా పెన్షనర్లపై పడుతున్న భారాన్ని తగ్గించేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఇది వారికి కేవలం ఆర్థిక వెసులుబాటు మాత్రమే కాదు, ఒక గొప్ప మానసిక ధైర్యాన్ని కూడా ఇస్తుంది. బకాయిల చెల్లింపు, అరియర్స్. గత ప్రభుత్వ హయాంలో పెండింగ్‌లో ఉన్నటువంటి సుమారు 21,000 కోట్ల భారీ బకాయిలను కూటమి ప్రభుత్వం దశల వారీగా విడుదల చేయనుంది. పీఆర్సీ బకాయిలు, మధ్యంతర భృతి, ఐఆర్ సరెండర్ లీవ్స్ మరియు ఇతర రిటైర్మెంట్ బెనిఫిట్స్ అన్నీ కూడా క్లియర్ చేయడానికి ఒక పక్కా ప్రణాళిక అయితే సిద్ధమైంది. ముఖ్యమంత్రి సానుకూల ప్రకటన. పెన్షనర్ల దీర్ఘకాలిక సమస్యలపై ముఖ్యమంత్రి గారు త్వరలోనే అధికారిక సానుకూల ప్రకటన చేయబోతున్నారు. జూలై నాటికల్లా కొత్త నివేదికను అమల్లోకి తెచ్చి పెరిగిన పెన్షన్ మరియు బకాయిలను నేరుగా పెన్షనర్ల ఖాతాలో జమ చేయాలని అధికారులకు కఠిన ఆదేశాలు జారీ అయ్యాయి. ముఖ్యాంశాలు. జూలై నుండి కొత్త పీఆర్సీ మరియు ఫిట్మెంట్‌తో పెరిగిన పెన్షన్ అందబోతోంది. గత ప్రభుత్వం బకాయి పడ్డ 21,000 కోట్ల రూపాయలను దశల వారీగా విడుదల చేస్తారు. నిత్యావసర ధరలు, వైద్య ఖర్చులు నుండి వృద్ధులకు ఊరట లభించనుంది. ఐఆర్ సరెండర్ లీవ్ వంటి పెండింగ్ అంశాలపై త్వరలో స్పష్టత. పెన్షనర్లను గౌరవప్రదంగా చూసుకోవడమే లక్ష్యంగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఏళ్ల తరబడి ఎదురుచూస్తున్న పెన్షన్ల సమస్యలకు జూలైతో విముక్తి లభించనుంది. పెరిగిన పెన్షన్ మరియు ఒకేసారి వచ్చే బకాయిల వల్ల లక్షలాది కుటుంబాల్లో ఆర్థిక పుష్టి మరియు ఆనందం కలగడం ఖాయం. ప్రభుత్వం తీసుకున్న సాహసోపేత నిర్ణయం విశ్రాంత ఉద్యోగుల జీవితాల వెలుగులు నింపే రేఖగా అయితే మారబోతుంది.